పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్ట్స్ ను తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పూర్తయిన తర్వాత వెంటనే ఎయిర్పోర్ట్లు మూసివేత ప్రక్రియ అయితే ప్రారంభించింది కేంద్రం. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ ఎయిర్మెన్లకు 2 నోటీసులు జారీ చేసింది. మొదటిది బుధవారం తెల్లవారుజామున 18 విమానాశ్రయాలకు జారీ చేయగా, రెండవది మధ్యాహ్నం 3:20 మరో 9 విమానాశ్రయాల మూసివేతకు దారితీసింది. దీంతో ఉత్తర, పశ్చిమ, మధ్య భారతదేశంలోని 27 విమానాశ్రయాలు ఇప్పటివరకు మూతపడ్డాయి. శనివారం ఉదయం 5:29 వరకు వాణిజ్య కార్యకలాపాల కోసం ఈ విమానాశ్రయాలు మూసివేత కొనసాగింది. ఇక ప్రభావిత ఎయిర్పోర్ట్స్ లో ధర్మశాల, హిండన్, గ్వాలియర్, కిషన్గఢ్, శ్రీనగర్, అమృత్సర్, లూధియానా, పాటియాలా, సిమ్లా, గగ్గల్, జైసల్మేర్, జోధ్పూర్, బికనీర్, హల్వారా, పఠాన్కోట్, జమ్మూ, లేహ్, బుంటార్, బతిండా, ముంద్రా ఇలా ఎన్నో విమానాశ్రయాలైతే ఈ లిస్టులో ఉన్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో విమానాలు రద్దయిపోయాయి. ఈ పరిణామాలతో భారతదేశం అంతటా విమానయాన సేవలపై తీవ్ర ప్రభావం పడింది. మిగిలిన ఎయిర్పోర్ట్లో కూడా చాలా సర్వీసులు ఆలస్యంగానే నడుస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే అనేక విమానయాన సంస్థలు అనేక సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు వారి విమాన స్టేటస్ ను కూడా తనిఖీ చేయాలంటూ సూచిస్తోంది కేంద్రం. ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసిన విమానయాన సంస్థల్లో ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఆకాశా ఎయిర్ ఉన్నాయి. అమృత్సర్, ఢిల్లీకి షెడ్యూల్ చేసిన సర్వీసులు నిర్వహిస్తున్న అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా ప్రభావితమవుతున్నాయి. దీంతో కొన్ని విమానాలను దారి మళ్లించడం లేదా పూర్తిగా రద్దు చేయడం జరుగుతోంది. ఇదిలా ఉంటే చాలా విదేశీ విమానయాన సంస్థలు పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించడం మానేశాయి. ముంబై, అహ్మదాబాద్ మీదుగా సురక్షితమైన మార్గాల ద్వారా తమ సేవలను మార్చుకుంటున్నట్టు TOI రిపోర్టు కూడా చేసింది.